హలో అండి, అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియోలు నచ్చితే ఓ లైక్ ఇవ్వండి, ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. ఇంకా మనం వీడియోలో కనుక వెళ్ళిపోతే, యాక్చువల్గా నేను చాలా వీడియోస్ పెట్టాను కదా. ఇది యూఎస్కి అదే మోరాలెస్ అబ్రాడ్కి వెళ్ళే రూల్స్ అన్ని సేమే అండి. అయితే దానికి కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఇన్సూరెన్స్ గురించి అడిగారు అనమాట, ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి. చాలా మంది అడిగారు, ఎలా తీసుకోవాలి, ఏంటి, ఎందుకు, అవసరమా, దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే నాది ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, మీరు దయచేసి వీడియో ప్లీజ్ అండి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫార్వర్డ్ చేయకుండా చూడండి. ఎందుకంటే రిపీట్ క్వశ్చన్స్, ఇప్పుడు మీకు ఏమైతే డౌట్ ఉందో ఆ డౌట్ నేను ఆల్రెడీ కవర్ చేస్తున్నాను, కానీ మీరు మళ్ళీ కామెంట్ లాగా అడుగుతున్నారు అనమాట. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ పర్టికులర్ పాయింట్ మీరు మిస్ అవుతున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, కారపొళ్ళ గురించి లేకపోతే పచ్చళ్ళ గురించి నేను నా వీడియోలో చెప్పాను కదా. మళ్ళీ సేమ్ క్వశ్చన్, పచ్చళ్ళు తీసుకెళ్ళొచ్చా, కారపొళ్ళు తీసుకెళ్ళొచ్చా అని అడిగారు అనమాట ఒక వ్యూయరు. అందుకని ఏంటంటే మీరు ఆ పాయింట్ మిస్ అయ్యారేమో అని నేను అనుకుంటున్నా. సో కాబట్టి ఏంటంటే మీరు మిస్ అవ్వకుండా అన్ని క్లారిటీగా అర్థం కావాలంటే కొంచెం వీడియో లెంగ్త్ ఉంటుందండి. ఆబ్వియస్లీ డీటెయిల్ చెప్పాలి అంటే లెంగ్త్ అనేది ఉంటుంది, కాబట్టి మీరు ఓపిక్గా వీడియో లాస్ట్ వరకు చూడండి. అన్ని డీటెయిల్స్ కవర్ చేస్తాను నేను. సో ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, ఇన్సూరెన్స్ అసలు ఎందుకు మనకి, ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అబ్రాడ్ వెళ్ళేటప్పుడు ఇవి అవసరమా అనే డీటెయిల్స్ నేను ఈ వీడియోలో కవర్ చేస్తా. మెయిన్ ఏంటంటే, జనరల్గా మనం ఇన్సూరెన్స్ దేనికి తీసుకుంటామంటే, మనకు జనరల్గా తెలిసింది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్లని, లేకపోతే జరగరాంది ఏదైనా జరిగితే కవరింగ్ కోసం అని చెప్పేసి, కార్ అయితే కార్ ఇన్సూరెన్స్ అని, బైక్ అయితే బైక్ ఇన్సూరెన్స్ అని అలా తీసుకుంటాం. సో సేమ్ ఇప్పుడు కార్కి ఏదైనా డ్యామేజ్ జరిగితే ఎలా కవర్ చేసుకుంటామో ఇది కూడా అంతే అనమాట. మనిషికి డ్యామేజ్ జరిగినా, లేకపోతే ఆ ట్రావెలింగ్లో మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చేరే ట్రావెలింగ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా జరగరాంది జరిగితే కవర్ చేసుకోవటం కోసం ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటాం అనమాట. అయితే ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మనకి మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ కాదు. అది ఏంటంటే కరెక్ట్గా మీ జర్నీలో కనుక ఎటువంటి సిచ్యువేషన్లో, చిన్న ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏమైనా దుబాయ్లోనో లేకపోతే ఇంకొక చోటో ల్యాండ్ అయ్యారు. మొన్న హీత్రూ ఎయిర్పోర్ట్ ఒక మోర్ దెన్ 24 hours క్లోజ్ అయింది. ఆ పర్టిక్యులర్ టైంలో ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళందరికీ, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఫాల్ట్ అయితే ఎయిర్పోర్ట్ వాళ్ళు అకామిడేషన్ జనరల్గా ప్రొవైడ్ చేయడం అలాంటివి ఉంటాయి. ఎయిర్లైన్స్ ఫాల్ట్ అయితే వాళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. బట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో ఎయిర్పోర్ట్ మొత్తం క్లోజ్ అయింది కదా. ఎన్ని వేల మంది ప్యాసింజర్లు ఉండుంటారు, వాళ్ళందరికీ హోటల్స్ ఇవ్వాలి, పికప్ చేసుకోవాలి, డ్రాప్ చేయాలి. ఇవన్నీ పాసిబుల్ కాదనమాట. అందుకని ఏంటంటే మన ఓన్ ఇన్సూరెన్స్ మనకు గనక ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏది జరిగినా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఒక 6-7 పాయింట్స్ నేను క్లారిటీగా చెప్తాను. మీరైతే మీరు పెన్ను పేపర్ తీసుకొని కావాలంటే ఏమేమి కవర్ అవుతున్నాయో రాసి పెట్టుకోండి. ఇన్సూరెన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏంటంటే అండి, ప్రతిదీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఇన్సూరెన్స్లో బ్యాగేజ్ క్లెయిమ్ లేదు, మన బ్యాగ్ మిస్ అయింది, అందులో ఏదో ఇంపార్టెంట్ మనకి ఏదో సంథింగ్ పెట్టుకున్నాము, ఏ నెక్లెస్ ఇంకోటి పెట్టాము. ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేసినప్పుడు ఏంటంటే, మీరు బ్యాగేజ్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు సార్, ఓన్లీ అదే తీసుకున్నారు, ఓన్లీ ఇదే తీసుకున్నారు, దాంట్లో 100 రకాలు ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే నేను డీటెయిల్డ్గా ఒక 6-7 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి కవర్ అవుతాయి అనేది నేను మీకు చెప్తాను నేను. కాబట్టి మీరు అవన్నీ మీరు తీసుకునే ఇన్సూరెన్స్లో ఉండేటట్టు చూసుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ ఇది చాలా ఎక్కువ కాస్ట్ ఏం కాదండి. చాలా పర్ డే 30 రూపీస్, 40 రూపీస్, లేకపోతే 200-300 రూపీస్ అలా ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్సూరెన్స్ ఎవరి దగ్గర తీసుకోవాలి? ఇవన్నీ ఇప్పుడు మీరు ఆన్లైన్లోకి వెళ్తే బోల్డ్ ఉన్నాయి కదా, మన policybazaar.com లేకపోతే ఇంకోటి ఏవో చాలా ఉంటాయి కదా, వాటిలలోంచి మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ చూస్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్ ICICI వెబ్సైట్, లేకపోతే ఓరియంటలో, లేకపోతే టాటా ఏజియో, బండ్లకి కార్లకి ఎవడైతే ఇన్సూరెన్స్ చేస్తాడో ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. ఓకే, కాబట్టి మీరు ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చండి. పలానా వాళ్ళ దగ్గరే తీసుకోవాలని లేదు. మీకు ఆన్లైన్లోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి
లేదు అంటే మీకు ఐసిఐసిఐ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అని ఇన్సూరెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. అయితే ఏంటంటే మీరు తీసుకునే పాలసీలో ఏమేమి కవర్ అవుతున్నాయో చూసుకోండి. ఏమేమి కవర్ అవ్వాలనేది నేను చెప్తాను. ఇవి వరకు ఉంటే సరిపోతుంది. బట్ నేను ఇన్సూరెన్స్ తీసుకున్నానండి, నా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, నా ట్రావెలింగ్ అంతా బాగానే జరిగింది అంటే దానికి ఆన్సర్ నేను చెప్పలేను. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే ఇన్సూరెన్స్ అవసరమా, మనకు 1000 రూపాయలు వేస్ట్ కదా అనుకుంటాం. కానీ ఇన్సూరెన్స్ అనేది అనుకోని పరిస్థితుల్లో యూజ్ అవటం కోసమే ఇన్సూరెన్స్. ఇప్పుడు మనం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నంత మాత్రాన మనిషి పోవాలని లేదు కదా. ఎప్పుడన్నా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో మనిషి పోతే లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారనమాట. అందుకని తీసుకుంటాం. సేమ్ ఇది కూడా అంతే. ఒక 500 1000 పోతే పోయినాయి కానీ సేఫ్టీ ఉంటుంది, మనకి ప్రశాంతంగా ఉంటాం, టెన్షన్ పడకుండా ఉంటాం. సో ఓకే, ఇంకా టైం వేస్ట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్దాం మనం. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే లాస్ట్ ఆర్ డ్యామేజ్డ్ బ్యాగ్ అనమాట. లాస్ట్ ఆర్ డ్యామేజ్డ్ బ్యాగ్ అంటే ఒకవేళ మీ ట్రావెలింగ్లో ఎక్కడైనా మీరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి అమ్మర్కి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, వెళ్ళిన తర్వాత మీ బ్యాగ్ పోయింది, ఛాన్సెస్ ఉంటాయండి, బ్యాగ్ మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందులో ఏమైనా వాల్యుబుల్స్ ఉన్నాయి, ఆ వాల్యుబుల్స్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ బ్యాగ్ లాస్ట్ ఆర్ డ్యామేజ్డ్ అంటే ఏంటంటే మీ బ్యాగేజ్ వచ్చేసి ట్రావెలింగ్లో చినిగిపోయింది, దాంట్లో ఉన్న వాల్యుబుల్స్ పోయినాయి, లేకపోతే ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఎవరైనా కట్ చేశారు, అందులో ఏదో పెట్టుకున్నారు, మీరు ఒక కాస్ట్లీ ఐటెం పెట్టుకున్నారు, మీరు ఒక గిఫ్ట్ కొన్నారు ఫర్ ఎగ్జాంపుల్, గిఫ్ట్ కాస్ట్లీది పెట్టుకున్నారు, అది మిస్ అయిపోయింది. మీరు ఏంటంటే ఇంత వర్త్ ఆఫ్, ఇప్పుడు మనం కొనుక్కునే పాలసీని బట్టి కూడా మనం ఇప్పుడు ఎంత అమౌంట్ని బట్టి కొంటామో వాళ్ళు ఎంత క్లెయిమ్ ఇస్తారో అనేది దాంట్లో ఉంటుంది. కాబట్టి ఆ లాస్ట్ డ్యామేజ్డ్ అనే దానికి మీరు ఆ బ్యాగ్ ఒకవేళ పోయినా లేకపోతే డ్యామేజ్ అయినా కానీ మీరు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. అది ఎంత అనేది మీరు తీసుకునే పాలసీని బట్టి ఉంటుంది. అది నేను క్లారిటీగా చెప్పలేను, ఇంత వస్తుందా సార్ అంత వస్తుందా సార్ అని మీరు అడిగినా నేను చెప్పలేను. మీరు తీసుకునే పాలసీ, మీరు కట్టే అమౌంట్ని బట్టి వాడు ఎంత క్లెయిమ్ ఇస్తాడో అంత మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ది వచ్చేసి ఏంటంటే ట్రిప్ క్యాన్సిలేషన్ అండ్ ఇంటరప్షన్. ట్రిప్ క్యాన్సిలేషన్ అండ్ ఇంటరప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి ఎయిర్లైన్స్ వాళ్ళు సడన్గా క్యాన్సిల్ చేస్తారు. అంటే అది ఏ రీజన్ అని అయ్యి ఉండొచ్చు, వెదర్ బాగలేకపోయి ఉండొచ్చు, లేకపోతే ఎయిర్లైన్స్ దివాలా తీసి ఉండొచ్చు, లేకపోతే ఆ ఎయిర్లైన్స్లో అనుకున్న, ఇప్పుడు కొంతమంది ఏంటంటే అన్ సీజన్లో బయలుదేరుతుంటారు, అన్ సీజన్లో 400 మంది ఫ్లైట్ ఎక్కాలనుకోండి, 50 మంది ఎక్కారంటే సడన్గా వాడు 50 మంది కోసం ఫ్లైట్ నడపడం కాస్ట్ అవుద్దని చెప్పి క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి టైంలో వాళ్ళు ఆల్టర్నేట్ ఫ్లైట్ ప్రొవైడ్ చేస్తారు. అది రేపు ఉండొచ్చు, ఎల్లుండి ఉండొచ్చు. ప్లస్ ఇంటరప్షన్ అంటే ఏంటంటే నేను చెప్పాను చూసారా ఇందాక, ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిందని. మీకు ఏంటంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకసారి లండన్ నుంచి మన ఇండియా ట్రావెల్ చేయాలి హైదరాబాద్కి. ఏమైందంటే లండన్లో ఎక్కాల్సిన ఫ్లైట్ అనేది మధ్యాహ్నం 2 o'clock రావాల్సింది రాలేదు. అది ఏమైందంటే అది ఈవినింగ్ 4:30 5కి అక్కడి నుంచి దుబాయ్ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరే టైంకి 7 or 8 అయింది ఈవినింగ్. దానివల్ల నష్టం ఏం జరిగింది అంటే అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ పోయింది. అక్కడ కనెక్టింగ్ ఎర్లీ మార్నింగ్ 3కో 4కో ఏదో కనెక్టింగ్ ఫ్లైట్ ఉండాలి. ఆ ఫ్లైట్ ఉంటే మనం 8 o'clock హైదరాబాద్లో దిగుతాం అనమాట. సో నాకేమైందంటే ఆ కనెక్టింగ్ ఫ్లైట్ పోవడం వల్ల ఏంటంటే ఇది ఎయిర్లైన్స్ రెస్పాన్సిబిలిటీ కదా ఫ్లైట్ డిలే అవ్వడం. వాళ్ళు ఏం చేశారంటే దుబాయ్లో హోటల్ ఇచ్చారు. సో దుబాయ్లో వాళ్ళే డ్రాప్ చేశారు ట్యాక్సీలో, మళ్ళీ వాళ్ళే పికప్ చేసుకున్నారు. నేను ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి ఫ్లైట్ ఎక్కి వచ్చాను అనమాట. సో ఈ ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఎయిర్లైన్స్ రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే వాళ్ళ డిలే ఉంది కాబట్టి మనకి రూమ్ ఇచ్చారు. బట్ ఇన్ ఎనీ కేసు ఒకటేసారి ఒక 15-20 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి అనుకోండి, ఇంతమందికి అకామిడేషన్ ఇవ్వడం పాసిబుల్ కాదు. ఇమ్మీడియట్గా మన ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తాం, నేను ఇక్కడ ఎయిర్పోర్ట్లో స్టాండర్డ్ అయ్యా, నాకు హోటల్ కావాలంటాం, హోటల్కి వెళ్తాం, బుక్ చేసుకుంటాం. ఒకవేళ మనం డబ్బులు కట్టినా సరే వాళ్ళ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంటరప్షన్ అంటే ఇది, ఇంటరప్షన్ క్యాన్సిలేషన్ డ్యూ టు మీకు ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ చేసిన, ఫ్లైట్ వాళ్ళు మన ఎయిర్లైన్ సైడ్ వాళ్ళు క్యాన్సిల్ చేసిన, మీకు ఇంటరప్షన్ క్యాన్సిలేషన్ అనే పాలసీలో ఆ పర్టికులర్ దానికి మీరు ఎంతైతే క్లెయిమ్ చేసుకోవచ్చో అండ్ దాని ప్రకారం, అంటే ఇప్పుడు నేను 5 star హోటల్లో ఉంటా, నేను లగ్జరీ క్లెయిమ్ చేసుకుంటా అంటే కూడా ఉండదు. కట్టే అమౌంట్ని బట్టి ఎంత క్లెయిమ్ చేసుకోవాలో చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వెళ్తే డిలేడ్ అండ్ మిస్డ్ కనెక్షన్స్. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా, దుబాయ్ నుంచి వెళ్తా మనకి డిలే అయింది ఫ్లైట్, వాళ్ళు డిలే చేశారు కాబట్టి ఇలాంటి టైంలో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరు, హైదరాబాద్లో మీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ స్టార్ట్ అయింది, మీరు దుబాయ్లో ల్యాండ్ అయ్యి వేరే ఫ్లైట్ ఎక్కాలి, హైదరాబాద్లోనే మీ ఫ్లైట్ లేట్ అయిపోయింది. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? ఇక్కడ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లేట్ అయింది కాబట్టి ఎయిర్ ఇండియా వాళ్ళు తీసుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటంటే పట్టించుకోరు, మాకు సంబంధం లేదు అంటారు, మాకు ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేట్ అయింది మేమేం చేస్తామంటారు.
నెక్స్ట్ డే దాకా మీకు ఫ్లైట్ ఉండదు. అలాంటప్పుడు మీ దుబాయ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? తీసుకోరు. మీకు ఏ ఎయిర్లైన్స్ అయితే కనెక్షన్ ఇప్పుడు 2 మారుతున్నాయి కదా. ఇప్పుడు ఎయిర్ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచో ఢిల్లీ నుంచో దుబాయ్ వచ్చారండి. దుబాయ్లో మళ్ళీ మీరు ఎమిరేట్స్ ఎక్కాలి. 2 డిఫరెంట్ కనెక్షన్స్ అవుతున్నాయి కదా. సో వీళ్ళు లేట్ చేశారు కదా అని చెప్పేసి వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకు నెక్స్ట్ డే వరకు మీకు హోటల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడము, లేకపోతే డిఫరెంట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎమర్జెన్సీ ఫ్లైట్ ఎమర్జెన్సీ వల్ల, దానివల్ల మీకు ఇక్కడ కనెక్షన్ మిస్ అయింది. ఈ కనెక్షన్ మిస్ కావడం వల్ల మీకు మళ్ళీ 1-2 days వరకు ఫ్లైట్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు ఏవైతే ఎక్స్పెన్సెస్, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ వేరే కంట్రీలో ల్యాండ్ అయ్యామనుకోండి, ఫుడ్కి కానీ లేకపోతే హోటల్కి కానీ చాలా అవుతాయి. అవన్నీ మనం ఓన్గా పెట్టుకోలేం కదా ఆ ఎక్స్పెన్సెస్. దానికోసం అని చెప్పేసి ఇదనమాట యాక్సిడెంటల్ ఇంజురీ ఆర్ మీకు యాక్సిడెంటల్ ఇంజురీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతుంది. ఎమర్జెన్సీ ల్యాండ్ అయినప్పుడు ఏంటంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్ ప్రకారం మనకి ఏదో చిన్న ఇంజురీ అవుతుంది. లేదు ఎయిర్పోర్ట్లో మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాము, పొరపాటున ఎక్కడో స్కిడ్ అయి జారి పడతాము. అలా కాకుండా ఇంకా మన ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఒక్కోసారి టర్బులెన్స్ వస్తుంది. టర్బులెన్స్ వచ్చినప్పుడు మనకి ఆ తలో ఈ తలో కొట్టుకొని ఏమన్నా ఎనీ టైప్ ఆఫ్ మైనర్ ఇంజురీస్ కానీ మేజర్ ఇంజురీస్ కానీ డ్యూరింగ్ ద జర్నీ, అంటే మీరు హైదరాబాద్లో స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీ ట్రిప్ మొత్తం ఎండ్ అయ్యి ల్యాండ్ అయ్యే వరకు ఎటువంటి సిచ్యువేషన్లో మీకు ఏదైనా కానీ ఇంజురీ జరిగినా, మైనర్ మేజర్ ఇంజురీ జరిగినా కూడా మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకసారి ఏమవుతుందంటే టర్బులెన్స్, హెవీ టర్బులెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొంత కింద పడటము, అలా దెబ్బలు తగలటము జరుగుతుంది. లేదు ఒక్కొక్కసారి ఎయిర్పోర్ట్లోనే ఫర్ సపోజ్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటివి రకరకాల ఉంటాయి. కాబట్టి అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ జస్ట్ మనం సేఫ్ సైడ్ అనండి. అంటే ఇవి ఇలా జరుగుతుంది అని అయితే ఎవరం అనుకో. మనము అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో ఏదైనా జరిగినప్పుడు మనల్ని మనము ఇప్పుడు ఏ కంట్రీలోనో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యామండి ఫర్ సపోజ్ వేరే కంట్రీలో ల్యాండ్ అయినప్పుడు వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇనీషియల్గా మిస్టేక్ వాళ్ళది అయినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇనీషియల్గా జాయిన్ చేయటం అన్నీ చేస్తారు. ఆ తర్వాత దాని పర్యవసానాలన్నీ మనకే ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాత లేకపోతే మనం కొంత రికవరీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మిగిలిన ఏదైతే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే అవన్నీ మనమే చూసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఆ టైంలో మనం ఇలాంటివి క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ ఇంజురీ ఏదైనా జరిగితే మెడికల్గా మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. అది మేజర్ ఇంజురీ కానీ మైనర్ ఇంజురీ కానీ అగైన్ డిపెండ్ ఆన్ ద పాలసీ. మీరు కట్టేటువంటి పాలసీ ఏదైతే ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ పర్సనల్ లయబిలిటీ. పర్సనల్ లయబిలిటీ అంటే ఇంకా ఇది కూడా ఆల్మోస్ట్ ఇంజురీ టైపే. మనం ఇప్పుడు ఏదైనా ఎటువంటి లయబిలిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఐఫోన్ ఉంది, చాలా కాస్ట్ అది. ఆ ఐఫోను ట్రావెలింగ్లో పోయింది, లేకపోతే మనం ఇంకేదైనా వస్తువులు పోగొట్టుకున్నామో, నెక్లెస్ పోగొట్టుకున్నామో, లేకపోతే అది కూడా ప్రూవ్ చేయగలగాలండి. ఇన్సూరెన్స్లో పోయింది కదా అని చెప్పేసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అది పోయింది ఇవ్వు అంటే ఇవ్వరు. ఎలా పోయింది, ఎందుకు పోయింది, వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ అనమాట. సో ఈ పర్సనల్ లయబిలిటీ కూడా మనము ఆ పర్టికులర్ పాలసీలో మీకు కనుక ఆప్షన్ ఉంటే ఏమన్నా జరిగితే పోయినా లాస్ట్ ఆర్ స్టోలెన్ ఏమన్నా ఉన్నా కానీ మనం ఇప్పుడు ఎవడో కొట్టేశాడు, మన బ్యాగ్ కొట్టేశాడు, ల్యాప్టాప్ కొట్టేశాడు మన జర్నీలో ఉన్నప్పుడు, సో దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. బట్ అది కూడా మీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే హైజాక్ డిస్ట్రెస్ అలవెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇది చాలా మందికి తెలీదు యాక్చువల్గా. పాలసీలో మన మెయిన్ ఏంటంటే మనం పాలసీ డాక్యుమెంటు 30-40 పేజీలు ఉంటుంది. ఆ వెనక టర్మ్స్ అండ్ కండిషన్స్ చెత్త అంతా చాలా మంది చదవరు, ఆబ్వియస్లీ చదవరు. అది అందరికీ ఉన్న మనము చదవకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి మనం మోసపోతాం అనమాట. అందరూ మోసపోయినా కానీ తప్పదు. ఏంటంటే ఇప్పుడు ఆ చటభారతం అంతా చదివినా మనకు అర్థం కాదు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా హార్డ్గా ఉంటాయి. సో కాబట్టి అలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎక్కడైనా ఏదన్నా పాయింట్ కనుక మిస్ అయితే మళ్ళీ మనకి ఇన్సూరెన్స్ రాదనమాట. ఇది హైజాక్ డిస్ట్రెస్ అలవెన్స్ అనేది ఏంటంటే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఫ్లైట్ కనుక హైజాక్ అయ్యి వేరే కంట్రీలో ల్యాండ్ అవ్వటము అయిన తర్వాత ప్యాసింజర్లందరినీ బయటకు పంపించేసి అలా గనక జరిగితే అక్కడ మీరు హైజాక్ డిస్ట్రెస్ అంటే మీరు డిస్టర్బ్ అయిపోతారు. ప్లస్ మీకు దానివల్ల కొంత జరిగే మెంటల్ ఎగోని ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అది కూడా మీ పాలసీలో గనక మీరు ఆ పాయింట్ గనక టిక్ చేస్తే దానికి ఏమన్నా ఆ సిచ్యువేషన్లో జరిగిన
ఆ ఇన్సిడెంట్కి సంబంధించి మీకు జరిగిన లాస్ ఏదైనా ఉంటే అది పర్సనల్ కానీ, లైబిలిటీ కానీ, హెల్త్ పరంగా కానీ, లేకపోతే ఇంజురీస్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, లేకపోతే మీ ఫోన్ పోయింది, డబ్బులు పోయినాయి, లేకపోతే ల్యాప్టాప్ పోయింది, దానికి సంబంధించిన దాంట్లో ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్లో అది ఉంటే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లాస్ట్ థింగ్, అన్ఫార్చునేట్గా, వెరీ వెరీ అన్ఫార్చునేట్గా బై ఎనీ ఛాన్స్ ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు ఉండుంటే, సారీ టు సే, జస్ట్ నేను మెన్షన్ చేస్తున్నాను, అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి డీటెయిల్స్ కూడా ఇస్తా ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అనేది. ఎవరికైనా అంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా కానీ, డ్యూరింగ్ ది ఫ్లైట్ జర్నీ కానీ, లేదు ఎయిర్పోర్ట్లో కానీ, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మన ట్రిప్ ఎండ్ అయ్యే వరకు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒక హార్ట్ పేషెంట్ ఉన్నారనుకోండి, ఆయనకి ఏదైనా జరిగి చనిపోయారు, లేదు ఇంకా ఏదైనా ఎనీ రీజన్ అండి, ఎనీ రీజన్లో ఒకవేళ ఆ మనిషి కనుక ట్రావెలింగ్లో పోతే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం ఒక కంట్రీ దాటి వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా పర్సన్ చనిపోతే ఆ కంట్రీ నుంచి బాడీ ఇండియాకి తీసుకురావాలంటే అది కొంత హెడ్ఏక్తో కూడుకున్న పని అనమాట. ఎందుకంటే దానికి చాలా తతంగాలు ఉంటాయి, దానికి డబ్బులు కట్టాల్సి వస్తుంది, తర్వాత ఎంబసీలు ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది, రకరకాలు ఉంటాయండి దానికి ఆ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కొన్ని. అవి ఏంటంటే అట్లాంటి సిచ్యువేషన్స్లో ఆ ఎక్స్పెన్సెస్ ఎవరైతే పర్సనల్గా ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బేర్ చేయాలన్నమాట. సో కాబట్టి అలా బేర్ చేయకుండా ఉండటం కోసం ఇలాంటి పాయింట్ కూడా ఒకటి ఇన్సూరెన్స్లో ఉంటుంది అనమాట. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో కనుక ఒకవేళ ఆ పర్సన్ ఏదైనా అయ్యి చనిపోతే వాళ్ళ బాడీని ఇండియాకి తీసుకురావటానికి, ఇది మోర్టల్ ఇన్సూరెన్స్ అనేదో అంటారు దీన్ని, బాడీ ఇండియాకి తీసుకురావటానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ మెయిన్ పాయింట్స్ అండి ఇప్పుడు నేను చెప్పినవి. అయితే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్లో బేసిక్స్ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి మెయిన్ ఏంటంటే ఇంజురీ ఒకటి, పర్సనల్ లాస్ ఒకటి, తర్వాత బ్యాగ్ లాస్ట్ ఆర్ డ్యామేజ్ ఒకటి, మీ జస్ట్ 1-2 days ట్రిప్స్ మ్యాక్స్, అంటే ఇప్పుడు హైదరాబాద్లో బయలుదేరి యూఎస్లో ల్యాండ్ అయ్యే వరకు ఒక 24 hours ట్రిప్ ఉంటుందేమో. ఆ 24 hours పెద్ద చెప్పుకునేంత వేలల్లో లక్షల్లో కాస్ట్ అయితే అవ్వదు. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మనకి జస్ట్ పీస్ ఆఫ్ మైండ్, అంతే. వేస్ట్ అయిపోతాయి మనీ, మనం సేఫ్గా చేరుకున్న తర్వాత అరే మనీ వేస్ట్ అయిపోయినాయి అనుకుంటాం, కానీ అలా అనుకోకుండా ఉంటే పీస్ ఆఫ్ మైండ్. ఓకే, ఇది వచ్చేసి ట్రావెల్ ఇన్సూరెన్స్ అండి. నెక్స్ట్ నన్ను ఇంకా చాలా మంది అడిగారు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత. అంటే అమెరికాలో బేసికల్లీ ప్రైవేట్ మెడికల్ ఉంటుంది అనమాట. ప్రైవేట్ మెడికల్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇన్సూరెన్సే తీసుకుంటారు. సో ఎవరైతే విజిటర్స్ అక్కడ ల్యాండ్ అయ్యారో, విజిటర్స్ ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు కూడా కంపల్సరీ మెడికల్ అనేది జనరల్ ఎమర్జెన్సీ ఎవరికైనా కాబట్టి వాళ్ళు కూడా ప్రైవేట్ మెడికల్ అనేది తీసుకోవాలి. దీని మీద నేనైతే డీటెయిల్స్ ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే ఒకవేళ మీరు ఎవరైనా మీ పిల్లల దగ్గరికి వెళ్తున్నారు అని అంటే వాళ్ళకి తెలుస్తాయి, లోకల్లో ఉండే వాళ్ళకి కంపల్సరీ తెలుస్తాయి, వాళ్ళు అది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇండిపెండెంట్గా ఏ రీసెర్చ్కో దానికో దీనికో వెళ్తున్నారు, ఒక 4 రోజులు ఉంటారు, విజిట్ వీసా మీద వెళ్తున్నారు అని అనుకుంటే దానికి తగ్గట్టు మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చండి. ల్యాండ్ అయిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలంటే ఇవాళ రేపు బోలెడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ ఐ వుడ్ సజెస్ట్ 100% మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీగా తీసుకుంటేనే బెస్ట్ ల్యాండ్ అయిన తర్వాత. ఎందుకంటే మనకు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఒక్కొక్కసారి దెబ్బతీస్తుంటుంది. మనం ఏదో పర్లేదులే, మనం వెళ్ళేదో 20 రోజులేక, 1 రోజులేక, 2 నెలలేక, అవసరమా ఈ 2 నెలలకి అనుకుంటాం కాబట్టి. కానీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో ప్రైవేట్ మెడికల్ ఎక్కడైతే, ఏ కంట్రీలో అయినా ప్రైవేట్ మెడికల్ ఉన్న చోట జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు మనకి ఇన్సూరెన్సే హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మనం ఏదో జరుగుతుంది అని తీసుకోము ఇన్సూరెన్స్, బట్ ఎనీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో కనుక మనకి ఎట్లాంటి పరిస్థితులు కొంచెం ఇబ్బంది కనుక కలిగితే ఆ ఇబ్బంది అయినప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో జస్ట్ చిన్న క్విక్ రీక్యాప్, 2 రకాల ఇన్సూరెన్స్ అండి. ఒకటేమో ట్రావెల్ ఇన్సూరెన్స్, ఒకటేమో హెల్త్ ఇన్సూరెన్స్. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్లో ట్రావెల్లో కూడా అన్ని రకాలు ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు ఇంజురీలు కానీ అవి కానీ ఇవన్నీ మీరు చూసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే వన్స్ మీరు ల్యాండ్ అయిన తర్వాత ఆ కంట్రీలో మీరు ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజులకి మీకు ఏదన్నా హాస్పిటల్కి సంబంధించిన ఎమర్జెన్సీ ఏదన్నా వస్తే మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి తీసుకోవాల్సిన ఇన్సూరెన్స్ అనమాట. సో ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది క్లియర్గా. సారీ కొంచెం లెంత్ ఎక్కువైనట్టుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.